పశ్చిమం వైపు నుండి దండయాత్ర చేసేవాళ్లు. గత 1200 సంవత్సరాల్లో భారతదేశంపై దాడి చేసినప్పుడు భారతదేశంలో చాలా చిన్న చిన్న రాజులు ఉండేవారు. వాళ్లు వెళ్లి ఆ దాడి చేసేవాళ్లతో సంధి చేసుకునేవారు. మీరు పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చారు కదా, మాకు మీతో సంధి కుదిరింది, ఇక మమ్మల్ని మీరు ఏమీ చెయ్యరు, మేము ఇప్పుడు పూర్తిగా మీపై ఆధారపడ్డాము అని చెప్పేవారు. ఇలా 1-2 సంవత్సరాలు గడిచేసరికి ఆ ఆక్రమణదారుడు పెద్ద సవాళ్లన్నింటినీ ముగించేసిన తర్వాత అప్పుడు ఈ చిన్న చిన్న రాజులను కూడా మింగేసేవాడు. అప్పుడు నువ్వు వాడికి గుర్తు చేస్తే, ఓ మహాబలి, మేము మీ శరణు వేడాము, మా పొగడ్తలకు బదులుగా మమ్మల్ని చూసుకుంటావని చెప్పారు కదా. వాడు ఏమంటాడంటే, ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకున్నాను, ఇకపై నేను నిన్ను వేటాడుతాను, చాలా చూసుకున్నాను, ఇప్పుడు నువ్వు నా ఆహారంగా మారు. కాని ప్రపంచానికి మొదటి నుండి అదే అలవాటు ఉంది. ఎవరిదైనా శరణు దొరికితే చాలు, ఎవరూ లేరు. మిమ్మల్ని తమ శరణులోకి తీసుకోగలిగే వాళ్ళు బతకలేరు. ఈ ఆట కేవలం బలంతోనే నడుస్తుంది. అక్కడ మనం మన బలాన్ని మనమే బయట పెట్టాలి.